అమావాస్య రోజు ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చునా లేదా? అతి శక్తివంతమైన వారాహి నవరాత్రులు అమ్మను పూజించే రోజులు రానే వచ్చాయి. నవరాత్రులు అంటే శక్తివంతమైన రోజులు, అతి పవిత్రమైన రోజులు, అమ్మను ఆరాధించే రోజులు. జ్యేష్ఠ అమావాస్య తర్వాత ఆషాఢ మాసం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ నవరాత్రులు గుప్త నవరాత్రులుగా వారాహి నవరాత్రులు అందరం జరుపుకునే సమయం ఆసన్నమైంది. మనందరం కూడా ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న వారాహి నవరాత్రులు ప్రారంభం కానున్న రోజులు రానే వచ్చాయి. కాబట్టి ముందుగానే ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. కానీ ఇప్పటి వరకు పీరియడ్ టైం వల్ల లేదా ఉద్యోగరీత్యా ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే ఇప్పటి వరకు ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోలేదు అనుకున్న వారందరికీ కూడా ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ముందుగా అసలు అమావాస్య రోజున ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చునా లేదన్న విషయం తెలుసుకుందాము. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, ప్రతి నెలలో కూడా అమావాస్య తిథి వస్తుంది. మరి అమావాస్య తర్వాత ప్రతి నెలలో కూడా ఇంటిని పూజా గదిని శుభ్రం చేయాలని అడుగుతున్నారు. అమావాస్య ఏమీ గ్రహణం కాదండి. కాబట్టి అమావాస్య తర్వాత ఇంటిని పూజా గదిని శుభ్రం చేయాలి అంటూ నియమం అంటూ ఏమీ లేదు. కానీ ఇంటిని పూజా గదిని శుభ్రం చేయడానికి ఒక రోజంటూ కావాలి కాబట్టి అమావాస్య తిథి తర్వాత ఇంటిని పూజను శుభ్రం చేసుకుంటే పూజలు వ్రతాలు చేసుకోవటానికి ఇల్లు శుచి శుభ్రత ఉంటుందని ఒక నియమంగా చెబుతూ ఉంటారు. అలాగే మనకి ఎక్కువగా అమావాస్య తిథి సమయం నుంచి పౌర్ణమి తిథి సమయం లోపు ఈ 15 రోజుల్లో కూడా ఎక్కువగా పూజలు వ్రతాలు నవరాత్రులు అలాగే పండుగ పర్వదినాలు వస్తూ ఉంటాయి. ఇలా పూజా వ్రతాలు వస్తున్నప్పుడు అమావాస్యకు ముందు కానీ అమావాస్య తర్వాత కానీ ఇంటిని పూజాగం శుభ్రం చేయాలి అని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు వీడియోలో చెప్పదలసిన విషయం ఏమిటి అంటే 2025 సంవత్సరంలో వారాహి నవరాత్రులు జూన్ 26వ తారీఖు గురువారంతో మొదలైనటువంటి వారాహి నవరాత్రులు జూలై 4వ తారీఖు శుక్రవారంతో ముగుస్తాయి. ఈ 9 రోజులు కూడా ఈ నవరాత్రులలో వారాహిదేవి అమ్మవారిని పూజించడానికి అతి శక్తివంతమైన రోజులుగా అమ్మవారి నవరాత్రులుగా మనందరం కూడా చేసుకోవచ్చు. మరి అందుకుగాను ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే, వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే అయినప్పటికీ ఇంటిని పూజా గదిని ముందుగా శుభ్రం చేయడం కుదరని వారు అమావాస్య తిథి వేళ ఈ రోజున ఇంటిని పూజను శుభ్రం చేయవచ్చునా అని చాలామంది అడిగారండి. చాలామంది అమావాస్య లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారండి. కాబట్టి మాకు అమావాస్య వేళ పట్టింపు లేదు, మేము ఎటువంటి పూజలు చేయము అనుకున్నవారు ఎవరైనా సరే అమావాస్య తిథిని పట్టించుకోమనుకున్నవారు ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి ఆచారం అనేది ఉంటుందండి. కాబట్టి వారి ఇంటి ఆచార ప్రకారంగా అమావాస్యలో శుభ్రం చేస్తాము అనుకుంటే చేయవచ్చండి. అమావాస్య తిథి సమయంలో మేము ఇంటిని పూజగా శుభ్రం చేయము అనుకున్న వారికి ఈ సమయంలో అయితే శుభ్రం చేయవచ్చండి. ముందుగా జ్యేష్ఠ అమావాస్య తిథి సమయం గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో వారాహి నవరాత్రులు జూన్ 26వ తారీఖు నుంచి ఆషాఢ శుద్ధ పాడ్యమితో మొదలవుతాయి. ముందు రోజు అమావాస్య అనగా 2025 సంవత్సరంలో జూన్ 25వ తారీఖు జ్యేష్ఠ అమావాస్య సాయంత్రం 4:31 వరకు ఉందండి. అంటే సాయంత్రం 4:31 అమావాస్య వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోండి. జూన్ 26వ తారీఖు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి మొదలైనటువంటి అమ్మవారి నవరాత్రులు వారాహి నవరాత్రుల వేళ ఉదయం వేళ అమ్మను చక్కగా పూజించుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మీకు ఒక సందేహం రావచ్చు, అమావాస్య తిథి వెళ్ళిపోతుంది అని అంటే పాడ్యమి తిథి వస్తుంది, మరి పాడ్యమి తిథి వేళ అమ్మవారిని పూజించాలి కదా అని. ఏ తిథి సమయమైనా సరే సూర్యోదయం లెక్క ప్రకారంగా ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని పరిగణించి ఆ రోజున మన పూజ అనేది చేయవలసి ఉంటుందండి. ఆ ప్రకారంగా జూన్ 26వ తారీఖు సూర్యోదయానికి మనకి పాడ్యమి తిథి అనేది ఉంది. కాబట్టి పాడ్యమి తిథి సమయాన వారాహి నవరాత్రులు జూన్ 26వ తారీఖున ఉదయం వేళ పూజలు అనేవి మొదలు పెట్టుకోవచ్చు. అయితే కలశం అఖండ దీపారాధన పెట్టి అమ్మవారిని సపరేట్గా పూజా పెట్టిన ఏర్పాటు చేసి పూజ చేయవచ్చండి. లేదా కలశం అఖండ దీపారాధన లేకుండా నిత్య పూజా మందిరంలో లేదా సపరేట్గా పూజా పెట్టిన ఏర్పాటు చేసి కూడా పూజ అనేది చేసుకోవచ్చు. సులువుగా తేలికగా వారాహి నవరాత్రులు ఇంట్లో కలశం అఖండ దీపారాధన లేకుండా సపరేట్గా పూజా పెట్టిన ఏర్పాటు చేసుకుని ప్రత్యేకమైన దీపంతో అమ్మవారిని పూజించవచ్చు. మరి ఎలా అమ్మవారిని 9 రోజులు పూజించాలి అనే విషయాన్ని నేను ముందుగానే పూజా వీడియో షేర్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. ఏ పూజా వ్రతానికైనా సరే కొన్ని నియమాలు తప్పనిసరి. కాబట్టి పూజా నియమాలు తెలుసుకుని పూజను మొదలుపెట్టుకొని పూజను పూర్తి చేయండి. 9 రోజులు పూజ చేయడం కుదరని వారు అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమి తిథి సమయంలో లేదా అష్టమి తిథి సమయంలో సరే ఆ రోజున అమ్మవారిని పూజించవచ్చు. మీలో చాలామందికి వచ్చినటువంటి సందేహం, అతి పెద్ద సందేహం ఇదే. 2025 సంవత్సరంలో వచ్చినటువంటి వారాహి నవరాత్రుల్లో మోడం కూడా ఉంది. మరి మొదటిసారి వారాహి నవరాత్రులు ప్రారంభిస్తున్న వారు ఇప్పటి వరకు మాకు
వారాహి నవరాత్రులు తెలియదండి. ఈ సంవత్సరం మొదలు పెట్టుకుంటున్నాం. అమ్మవారి పటము విగ్రహం తెచ్చుకున్నాము, లేదా పటం తెచ్చుకున్నాము, లేదా ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి పటానికి పూజ చేద్దాం అనుకుంటున్నాము. మొదటిసారి మొదలు పెడదాం అనుకుంటున్నాం. మరి ఈ మూడంలో అమ్మవారిని పూజించవచ్చా? మొదటిసారి పూజ చేస్తున్నాం, మూడంలో అమ్మవారిని పూజించవచ్చా అని అడుగుతున్నారండి. భగవంతుడిని పూజించడానికి మూడం అంటూ ఏమీ లేదండి. అందులోనూ అమ్మవారి నవరాత్రులు అనేవి నవరాత్రి పూజకి మనకి ఆనవాయితీ ఏమి ఉండదు. కొన్ని పూజలు, దీక్షలు, వ్రతాలు చేస్తున్నప్పుడైతే మూడం అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. అందులోనూ మొదటిసారి మొదలు పెడితే ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు అమ్మను ఆరాధన చేయటానికి ఈ మూడం అనేది అడ్డేమీ రాదండి. కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మను ఆరాధించండి. అమ్మా అంటూ నోరారా ఇంటికి పిలిచి అమ్మను పూజించే సమయం ఆసన్నమైంది. కాబట్టి అమ్మ ఎప్పుడు కూడా పిల్లల యొక్క సంరక్షణ, అలాగే ఎదుగుదల, వారి జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ తీసేయడానికి అమ్మవారు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారండి. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. కాబట్టి మన ఇంటికి అమ్మవారిని పిలిచి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి. ఇంకా మూడం అని అంటూ ఉన్నారు కదా, మూడం అని చెప్పి మనం అన్నం తింటా మానేస్తున్నామా అండి? మానేం కదా. అలాగే అమ్మను ఆరాధించటం కూడా మానేయకూడదు. అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆషాఢ నవరాత్రులు మళ్ళీ ఇప్పుడు తప్పితే మళ్ళీ వచ్చే సంవత్సరం పడుతుంది అమ్మను ఆరాధించడానికి. ఈ సంవత్సరం అయితే అమ్మను ఆరాధించడం కుదరలేదు అంటే మాత్రం మనసుకు బాధగానే అనిపిస్తుంది. మరి అందరికీ కూడా నేను చెప్పదగ్గ విషయం ఏమిటి అంటే, ఈ ఆషాఢ నవరాత్రుల్లో అమ్మవారిని మనకు మనం తరించిపోవడం కోసం అమ్మను సంతోషంగా అమ్మను పూజించండి. మనస్ఫూర్తిగా అమ్మను ఆరాధించండి. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి వెంట కరుణ కటాక్ష వీక్షణాలతోటి మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అమావాస్య పట్టింపు లేదు అనుకున్నవారు అమావాస్య రోజున శుభ్రం చేయండి. అమావాస్య పట్టింపు ఉందండి, మేము ఎలా శుభ్రం చేయాలనుకున్నవారు అమావాస్య తిథి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం 4:31 తర్వాత నుంచి ఇంటిని, పూజా గదిని శుద్ధి చేసుకోండి. అలాగే వాకిట్లో ముగ్గు పెట్టండి. అలాగే ఇంటి ప్రధాన గుమ్మ సింహద్వారానికి కూడా చక్కగా నిండుగా అలంకరణ చేసి వరిపిడిత ముగ్గులు వేసి అమ్మవారి పాదాలను వేసి ఉంచండి. అలాగే ఆషాఢ శుద్ధ పాడ్యమి జూన్ 26వ తారీఖు నాడు ఉదయం గురువారం బ్రహ్మముహూర్త సమయంలో అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి. ఇంకా వారాహి నవరాత్రుల పూజ కోసం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి? ఇంకా వారాహి నవరాత్రుల పూజలో అమ్మవారికి ఈ 9 రోజులు పూజించడానికి కావాల్సిన పూజా సామాగ్రి గురించి పూర్తి వివరంగా వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేసి ఉన్నానండి. మీలో ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి, చాలా చక్కగా అర్థమవుతుంది. అలాగే వారాహి నవరాత్రుల పూజల కోసం ప్రతి ఒక్క పూజా విధానం గురించి ప్రతిరోజు 9 రోజుల్లో అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయాలి అనే విషయాన్ని పూజా నియమాలతో పాటుగా ప్రతి ఒక్క వీడియోని డీటెయిల్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నానండి. వారాహి నవరాత్రులలో వారాహిదేవి అమ్మవారిని ఇంటికి పిలిచి స్థిరనివాసం ఏర్పరిచిన తర్వాత ఇంటిని, పూజా గదిని శుభ్రంగా ఉంచుకోవాలండి. అలాగే వంటగదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో గొడవలు పడకూడదు. అలాగే గోళ్లను కత్తిరించకూడదు, జుత్తుని కత్తిరించకూడదు, ఎవరితో గొడవలు పడకూడదు. అలాగే ఎదుటివారిని దూషించకూడదు, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నిర్మలమైన భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. వారాహిదేవి అమ్మవారి పటం ఇంట్లో ఉండవచ్చునా లేదని చాలామంది సందేహం అయితే ఉందండి. శాంతిమూర్తిగా ఉన్నటువంటి వారాహిదేవి అమ్మవారి పటం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చక్కగా పెట్టుకోవచ్చు. పూజా మందిరంలో, నిత్య పూజా మందిరంలో పెట్టుకొని అమ్మవారిని పూజించవచ్చు. ఇంకా మీకు సందేహంగా ఉన్నట్లయితే వారాహి నవరాత్రుల పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి పటాన్ని తీసి అంటుముట్టు లేని ప్రదేశంలో జాగ్రత్తగా ఉంచి మరలా వచ్చే ఆషాఢ నవరాత్రులు అమ్మవారి పటం తీసి పూజ అయితే చేయవచ్చండి. ఈ విధంగానూ చేయవచ్చు. అలాగే మా దగ్గర పటం లేదండి, మరి పూజ ఎలా చేయాలి అంటే శక్తి స్వరూపమైన లక్ష్మీదేవి అమ్మవారి పటం, లలితాదేవి అమ్మవారి పటం అయినా సరే పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చండి. మా దగ్గర పటం ఉందండి, విగ్రహం లేదు, మరి మేము అభిషేకం ఎలా చేయాలి అని అంటే పసుముద్దగా చేసి అమ్మవారిగా భావించి ఆవాహనం చేసి పూజలో పెట్టుకొని మీరు అభిషేకించేటప్పుడు అభిషేక జలాన్ని తీసుకుని కొంచెం మీరు పువ్వుని అభిషేక జలాన్ని తాకించి పసుపు ముద్ద మీద కూడా ఇలా ప్రోక్షణ చేయాలండి. ఈ విధంగా చేసినా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారికి అభిషేకం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. లేదండి మాకు ఇంకా మనసు తృప్తిగా లేదు, ఇంకేదైనా చెప్పండి అని అంటే 1 రూపీ కాయిను లేదంటే నిమ్మకాయ అమ్మవారుగా భావిస్తూ మీరు ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ పెట్టుకుని ఆ 1 రూపీ కాయిన్ని అమ్మవారుగా భావించి పంచామృతాలతోనూ లేదా మంగళకరమైన జలంతో అమ్మవారికి అభిషేకం అయితే చేయవచ్చండి. మన ఛానల్లో వారాహిదేవి అమ్మవారికి అభిషేకం ఎలా చేయాలనే విషయాన్ని కూడా నేను పూర్తి వివరంగా డీటెయిల్స్గా వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా ఎవరు మిస్ కాకుండా చూడాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇంకా మీకు వారాహి నవరాత్రి పూజా విధానంలో ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయడం వల్ల వారందరికీ కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది.
మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.